ఒక చిన్న పల్లెటూరులో ఒక అమ్మాయి ఉండేది. ఆమె తల్లి తండ్రి కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు. చదువు అంటే తనకి చాలా ఇష్టం. చదివే ప్రతి పేజీకి భవిష్యత్తు కల్పించాలి అనేదే తన యొక్క తాపత్రయం. ఉదయం బడికి వెళ్ళి సాయంత్రం తల్లికి సహాయం చేసేది. రాత్రిళ్ళు కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకునేది. చాలా కష్టపడేది. జీవితమంతా కష్టాలే అయినా తన ఆశను మాత్రం ఏ రోజు వదులుకోలేదు. ఒకసారి స్కూల్లో నువ్వు ఫ్యూచర్లో ఏమవుతావు అని టీచర్ అంటే నేను స్పేస్ సైంటిస్ట్ని అవుతాను అనగానే అందరు స్టూడెంట్స్ తన గురించి హేళనగా మాట్లాడతారు. తనను చూసి నవ్వుతారు. ఆ మాటలు, ఆ నవ్వులే ఇంకా తనలో పట్టుదలని పెంచాయి. సమయం గడిచింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి పిహెచ్డికి వెళ్ళింది. అనేక సమయాల్లో నిద్ర తిండి మానేసి కష్టపడింది. తన అనుకున్న లక్ష్యం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. చివరికి ఇస్రోలో ఉద్యోగం సంపాదించింది. ఆమె సంతకం చేసిన దస్త్రాలు ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపాయి. ఆమె కల నెరవేరింది. అయినా అప్పటికీ తన పయనం ఆపలేదు. ఆమె పేరు ఎంతోమందికి గుర్తుండకపోవచ్చు, కానీ ఆమె చూపించినటువంటి దారి వేల మందికి ఆశని కలిగిస్తుంది. నీ కల పెద్దదే అయితే నీ కష్టం కూడా పెద్దదే అయి ఉండాలి. అప్పుడే నువ్వు అనుకున్న విజయాన్ని సాధించగలవు. ఇలాంటి మరెన్నో రియల్ స్టోరీస్ గురించి మన గమ్యం మోటివేషనల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ స్టోరీ అనేది నచ్చితే, ఇలాంటి స్టోరీస్ ఇంకా కావాలి అనుకుంటే తప్పకుండా నాకు మెసేజ్ చేయండి.